ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జలమూరు మండలం సైర్గాం గ్రామంలో గ్రావిటీ మెయిన్ నిర్మాణాన్ని ప్రారంభించిన ధర్మాన కృష్ణదాస్. జలమూరు మండలం సైరిగాం గ్రామంలో జడ్పీ నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ కు గ్రావిటీ మెయిన్ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కణుసు సీతారాం, జేసీఎస్ కన్వీనర్ ధర్మాన జగన్, మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన ముసలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామంలో తార్ రోడ్డు నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామంలో ఏఎంసీ నిధులు 85 లక్షల రూపాయల వ్యయంతో తోటపాలెం నుండి కొత్తపేట మాల ముత్తాడ మీదుగా ఎస్ఎన్పురం తార్ రోడ్డుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్ఎన్పురం పీఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, జేసీఎస్ ఇన్ఛార్జ్ మూవి శ్రీరాములు, ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ మురళీధర్ బాబా తదితర వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలంలో హరిజన సామాజిక భవనాన్ని ప్రారంభించిన పిరియా విజయసాయిరావు. రానున్న ఎన్నికల సమయంలో కేంద్ర పోలీసు దళాలు జిల్లా పోలీసు సమన్వయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర పోలీసు దళం ఆర్పీఎఫ్ కంపెనీ చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు దళాలు జిల్లా పోలీసులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. కేంద్ర పోలీసు దళాలు జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేంద్ర పోలీసు దళాలు శ్రీకాకుళం పట్టణ పరిధిలో ఉన్న పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కేంద్ర పోలీసు దళాలతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, పోలీస్ సబ్ డివిజన్ల గురించి విపులంగా తెలియజేశారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఒక టీం లాగా సమన్వయం చేసుకుని ఎన్నికల విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాల గురించి అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా పట్టణ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చులు, రూట్ మార్చులు, వాహన తనిఖీలు తదితర విధులు ఎన్నికలు పూర్తయినంత వరకు నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో జిల్లా అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీలు వైశ్రుతి, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐ సన్యాసి నాయుడు, కేంద్ర బలగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం జాడుపుడి గ్రామంలో వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణం కొరకు ఎంపీపీ పైల్ దేవదాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జాడుపుడి గ్రామ సచివాలయం, రాధాకృష్ణ దేవాలయ ప్రాంగణంలో గ్రామ ప్రజలకు తాగునీటి కొరతని గమనించి 15వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు సుమారు 2.5 లక్షల వ్యయంతో గ్రామీణ తాగునీటి పథకం, బోర్ మరియు వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణం కొరకు సర్పంచ్ ద్రాక్షాయణి జయరాం మరియు ఎంపీటీసీ జామి జయ అధ్యక్షతన ఎంపీపీ పైల దేవదాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, గ్రామ పెద్దరెడ్డి పిలక సోమేశ్వరరావు, జామి నూకయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న అడిషనల్ డీజీ సిసిర్ బన్సనల్. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం అడిషనల్ డీజీ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ హైదరాబాద్ రీజియన్ సిసర్ బన్సాలి సతీ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యుడు అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. శ్రీముఖలింగం ఆలయానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఐజీ విశాల్ గుని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగం ఆలయానికి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి డీఐజీ విశాలగున్ని, విశాఖపట్నం డీఐజీ విశాలగున్ని, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, సిబిఐ ప్రసాద్ రావు, ఎస్ఐ మధుసూదన్ రావు సందర్శించి శివరాత్రి పూజల సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 600 మంది పోలీసు వ్యవస్థతో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని, సిఐలను సూచించారు. వీఐపీ క్యూ లైన్ మరియు సాధారణ దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో జల్మూర్ పిఎస్కి జరుగుతున్నటువంటి శివరాత్రి బందోబస్తు చూడడానికి, రివ్యూ చేయడానికి ఎస్పీ గారితో కలిసి రావడం జరిగింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ది బందోబస్త్ అరేంజ్మెంట్స్. లోకల్ సిఐలు, ఇన్స్పెక్టర్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ముఖ్యంగా శివరాత్రి నాటి ప్రజలకి ఇబ్బంది లేకుండా శివ టెంపుల్లో ఆ రోజు శివరాత్రిలో మంచి దర్శనాలు చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్ గా దర్శనాలు జరపాలని ఎస్ఐకు, సిఐకు, అదేవిధంగా ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 600 మందితో కలిసి చక్రస్నానం కానీ, శివరాత్రి కానీ ప్రతిష్టమైన ఒక బందోబస్తు ఎస్పీ గారు వారి టీం అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీంతో కలిసి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ క్యూ మెయింటెనెన్స్, క్యూ లైన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ నోటెడ్ డౌన్ అండ్ దే విల్ టేక్ కేర్. నెక్స్ట్ వీక్ లో డీటెయిల్డ్ జిల్లా రివ్యూ కూడా జరుగుతుంది. ఆ డేట్ కూడా మీరు అందరికీ తెలియపరుస్తాము. సో దిస్ వాజ్ ఓన్లీ రిలేటెడ్ టు శివరాత్రి బందోబస్త్ అరేంజ్మెంట్స్ కోసం వచ్చాము. థ్యాంక్ యూ. తిలారు రైల్వే స్టేషన్ నుండి తిలారు జంక్షన్ వరకు బీటీ రోడ్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. జల్మూరు మండలం రావుపాడు పంచాయతీ తిలారు రైల్వే స్టేషన్ నుండి తిలారు జంక్షన్ వరకు మార్కెట్ కమిటీ నిధులు 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో, అలాగే రావుపాడు గ్రామంలో 23.50 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీపీ వానుగోపి, మండల పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం, జేసీఎస్ కన్వీనర్ ధర్మాన జగన్ తదితరులు పాల్గొన్నారు. వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామంలో పట్టపగలు రోడ్లపైన సంచరిస్తున్న ఎలుగుబంట్లు. వన్యమృగాల ఆవాసాలు ధ్వంసం చేసిన మానవుడు, వేరే గత్యంతరం లేక మానవుని ఆవాసాల్లోకి చొరబడుతున్న అడవి జంతువులు. ఇది మానవ మనుగడకి ప్రశ్నార్థకం చేసే సమస్యగా మారింది. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను బంధించి సుదూర అటవీ ప్రాంతాలకు తరలించాలని ఉద్దాన ప్రాంత ప్రజలు కోరుతున్నారు. శివసాగర్ బీచ్ నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. గత వారం రోజులుగా ఎలుగుల హడావుడి అధికంగా ఉంది. బీచ్ ను ఆనుకుని ఉన్న శివాలయం, అభయ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల వద్ద శివరాత్రి 3 రోజుల పాటు యాత్ర ఉన్నందున అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో వైబ్రెంట్ విస్టా 2024 పేరిట వైభవంగా ప్రారంభమైన వైజ్ఞానిక సాంకేతిక ప్రతిభ ప్రదర్శనలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వైబ్రెంట్ విస్తా 2024 పేరిట 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వైజ్ఞానిక సాంకేతిక ప్రతిభా ప్రదర్శన కార్యక్రమం మంగళవారం వేడుకగా ప్రారంభమైంది. వర్సిటీ సెమినార్ హాల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీసీ ఆచార్య కెఆర్ రజని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యత, నిరంతర శ్రమ, అవగాహన ఏర్పరచుకోవటం, విభిన్న ఆలోచనలు, ఆశావహ దృక్పథం, పునరుద్ధరణ వంటి అంశాలు కలిగి ఉండి విద్యార్థి దశ నుంచే కెరీర్ మలుచుకోవాలని సూచించారు. విజ్ఞానవంతులుగా ప్రతిభా పాఠవాలతో వర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. ప్రత్యేక అతిథిగా పల్సస్ సీఈఓ, బీఆర్ఏయు పాలక మండలి సభ్యులు గేదెల శ్రీనుబాబు హాజరై ప్రసంగించారు. సాంకేతిక రంగాన పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అయితే విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. చదివిన సబ్జెక్టుకే పరిమితం కాకుండా విజ్ఞానవంతులుగా రాణించాలన్నారు.
మరోవైపు 30 లక్షల మంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసపోతున్నారని, చదువుకున్న వారిలో ప్రతి 10 మందికి 8 మంది అదే మార్గాన పయనిస్తున్నారన్నారు. వీటి నివారణకు నేటి యువత పాటుపడాలని, దానికి తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ఇక్కడ ప్రాంత రైతులు వ్యవసాయ, ఆహార సంబంధిత ఉత్పత్తులకు, వాణిజ్య పంటలకు డిజిటల్ మార్కెటింగ్ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించాలన్నారు. కాలానుగుణంగా వచ్చిన సాంకేతిక మార్పులను అనుసరించినట్లయితే మంచి వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. దీనికి గాను నూతన ఆవిష్కరణల వైపు యువత ఆలోచించాలని, వాటికి తరగతి గదుల నుంచే నాంది పలకాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలకు సందర్శించి వారికి కావాల్సిన నూతన సాంకేతిక గురించి తెలుసుకుని ఆ దిశగా స్టార్టప్లకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి అడ్డయ్య, వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రామానుజ జీయర్ స్వామీజీ. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ముచ్చింతల్ శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీఆర్ స్వామీజీ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. కడుములో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ప్రధానోపాధ్యాయులు గొర్రె తిరుమలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగి గొప్ప భవితవ్యాన్ని పొందాలంటూ ఆకాంక్షించు శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తితో మెలగాలని వక్తలంతా ప్రసంగించారు. విద్యార్థులంతా ఈ వేదికపై ఆటపాట మాటలతో ఘనంగా నృత్య ప్రదర్శన, జానపద రూపాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజేతలకు సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపీటీసీ వలురోతు గోవిందరావు, మాజీ సర్పంచ్ వలురోతు ధర్మారావు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్మన్ భూపతి లక్ష్మి, ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ నిపుణులు టొంపల మౌనిక హాజరై విద్యార్థులు ట్యాబ్లను వినియోగించడంలో టెక్నాలజీకి సంబంధించిన పలు కీలక అంశాలను తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్రె తిరుమలరావు, కొదమ తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యిల రాజశేఖరం, బండారు గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.